బొజ్జ గణపయ్య వినాయకుడు. వినాయకుని పేరు వినగానే మనందరికీ అంటే ఒకంత పులకింత పుడుతూ ఉంటుంది యావత్ భారతీయులందరికీ కూడా. చెప్పాలంటే టోటల్‌గా భారతదేశం మొత్తం కూడా వినాయక చవితి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా వినాయకులను తెచ్చి నిలబెట్టుకొని అంటే వినాయకుని చవితి కంటే ముందుగానే నెల, 2 నెలల ముందుగానే వినాయకులను ఎంతో శ్రద్ధగా, చాలా ఇష్టంగా, చాలా కేర్‌తో, చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్‌గా వాళ్ళైతే అంటే ఒక్కొక్క పార్ట్‌ని వినాయకుడి యొక్క ఒక్కొక్క పార్ట్‌ని చాలా అద్భుతంగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు. వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇక మనం ఆ డిజైన్స్ అన్నిటిని కూడా చాలా ఇష్టంగా భక్తులందరూ కూడా వినాయకుని భక్తులందరూ కూడా చాలా ఇష్టంగా ఆయా ప్రాంతాలకు అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యి అంటే మన దగ్గరికి ఇంపోర్ట్ అయితాయో ఇంపోర్ట్ అయిన ప్రదేశంలోకి ఆ కేంద్రాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఇలాంటి వినాయకుడు కావాలి, నాకు బాహుబలి వినాయకుడు కావాలి, నాకు మగధీర వినాయకుడు కావాలి, నాకు పుష్ప వినాయకుడు కావాలి. ఇట్లా రకరకాల వినాయకులను మనకు ఇష్టం వచ్చినట్టుగా చిత్రీకరిస్తారు వాళ్ళు. ఆ వినాయకులను తీసుకొచ్చి మనకు నచ్చిన స్టైల్ యాక్చువల్‌గా మనము బొజ్జ గణపయ్యను అంటే పరిపూర్ణమైనటువంటి వినాయకుడు ఏ విధంగా ఉంటాడో అలాంటి వినాయకుడిని మాత్రమే పూజించాలి. సరే ఇవి మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లుగా మీరు నిలబెట్టుకుంటున్నారు అంటే అది మీ ఇష్టం. ఇంకా మీరైతే వినాయకుడికే మీరు చేస్తున్న పూజ అంటే ఈ నవరాత్రులు కూడా అంటే 9 రోజులు కూడా ఖచ్చితంగా వినాయకుడికి మీరు చాలా శ్రద్ధతో అత్యంత అంటే ఇలా అంటే నేను ఈ వినాయకుడి గురించి మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో చెప్తున్నాను ప్రస్తుతం. అక్కడ ఆ కేంద్రాల నుంచి వినాయకుడిని మన మన ఇంటికి ఎంతో జాగ్రత్తగా తీసుకొస్తాం. కంటైనర్లలో, అందులో, ఇందులో రకరకాల ట్రాన్స్‌పోర్టేషన్ విధానాలతో అసలు తెచ్చేటప్పుడు ఎన్నో అవకతవకలు, ఎన్నో కష్టాలు, కొంతమంది ప్రాణాలే కోల్పోతూ ఉంటారు. అంటే తెచ్చేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోలేక. అంటే మార్గ మధ్యలో జరుగుతున్నటువంటి సందర్భాలకు. సో, మరి ఇలాంటి ఆపదలను దాటుకుంటూ చాలా జాగ్రత్తగా, ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో వినాయకులను తీసుకొచ్చి మనం అక్కడ నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకున్న తర్వాత అతనికి 9 రోజులు కూడా ఎంతో అంత తోచినంతలో చేసే విధానం తెలిసినా తెలవకపోయినా నిలబెట్టుకొని ఒక వాళ్ళు వినాయకునికి పూజలు అందజేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా వినాయకుడికి ఊర్లలో చూస్తే అయితే చాలా భక్తి శ్రద్ధలతో వినాయకుడికి ఏ పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలను తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెడుతూ ఉంటారు. అక్కడ అలంకరించి అక్కడ వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు రాత్రుల్లో అయితే చాలు భజనలు, కోలాటాలు, బతుకమ్మలు అంటూ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా చాలా అద్భుతంగా అంటే ఆయా ప్రాంతాల ఈ మన తెలంగాణకు సంబంధించి కోలాటాలు, బతుకమ్మలు ఇవి వేస్తూ ఉంటారు. ఇంకా వేరే రాష్ట్రాలలో రకరకాలుగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా అక్కడ కల్చరల్ ఈవెంట్స్ అంటే చాలా అద్భుతంగా అక్కడ సాంప్రదాయాలను వాళ్ళ సాంప్రదాయాలను అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తూ అద్భుతంగా వినాయకుడి దగ్గర భజనలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఇంత శ్రద్ధతో చేసినటువంటి వినాయకుడిని ఇక 9 రోజులు అయిపోగానే చాలా నీచంగా, చాలా దరిద్రంగా అంటే మనకు చెప్పడానికి నోటితో వీలు కానటువంటి విధంగా మీరు ఒకసారి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అంత దారుణంగా వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా ఎవరు చెప్పారు? అసలు వినాయకుడిని మీకు అంత ఇష్టం లేకపోతే అంటే వినాయకుడిని నిలబెట్టేది ఎందుకు సోకు కోసం నిలబెడుతున్నట్టున్నది. అంటే ఏదో సోపతిగాళ్ళందరూ కూడుకొని అంటే వినాయకుడు అందరు నిలబెడుతున్నారు మనం నిలబెట్టాలనే సోకు కోసం నిలబెట్టి అక్కడ వినాయక నిమజ్జనం రోజు విచ్చలవిడిగా ఆ మద్యపానం సేవించి చూడొచ్చు మీరు ఎంత దారుణంగా వీళ్ళు వినాయక నిమజ్జనాన్ని చేస్తూ ఉన్నారు. అదిగో తొండం పీకేసి ఎక్కడదక్కడ అదిగో తొక్కుతున్నారు. ఇది కాదు ప్రాసెస్. వినాయక నిమజ్జనం ఇక్కడ చూడు ఇతగాడు చూడండి అగో అది ఇదిగో ఎలా పడితే అలా వినాయకుడిని అలాగో ట్రాక్టర్లలో తీసి పాడేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లలో అగో ఎలా పాడేస్తారు అసలు అవయవాలన్నీ విరిగిపోతూ ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా కష్టపడి కళాకారులు వాళ్ళు అద్భుతంగా చిత్రీకరించి వాళ్ళు నిజమే భగవంతుడే దిగి వచ్చిండు అన్న కోణంలో మనకు చూపిస్తూ ఉంటారు. కానీ వినాయకుని నిమజ్జనం రోజు చూడొచ్చు ఆ అవకతవకలు వినాయకుని గోస చూడొచ్చు మీరు. ఇదిగో ఇది రైట్ ప్రాసెస్. యాక్చువల్గా ఇంకో ప్రాసెస్ అంటే వీళ్ళు ఇది కూడా బ్యాడ్ ప్రాసెస్ చూడొచ్చు. ఇక ఇది కాదు వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రాసెస్. ఇది కాదు. ఇగో ఈ విధంగా చూడొచ్చు ఎట్లా ఒక చెత్త కుప్పలో పాడేసిన రీతిలో ఎంత నువ్వు ఇన్ని రోజులు దేవుడా అని పూజించిన వినాయకుడా ఇదంతా కూడా కాదు కదా. నువ్వు ఇన్ని రోజులు దేవుడా అని పూజించిన వినాయకుడు కాదు. నువ్వు ఇంత దారుణంగా నిమజ్జనాలు చేస్తున్నావు. వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రాసెస్ ద రైట్ వే ఆఫ్ నిమజ్జనం. ఇగో చూడొచ్చు మీరు ఇక్కడ వినాయకుని వీళ్ళు ఎంత శ్రద్ధతో సరే చాలా జాగ్రత్తగా వాళ్ళు నీళ్ళల్లో ఎలా పాడేస్తూ ఉన్నారు. అది వినాయక నిమజ్జన ప్రాసెస్. ఇంకా చెప్పుకోవాలంటే మన ఖైరతాబాద్ వినాయక ప్రాసెస్ చూడొచ్చు మీరు. ఖైరతాబాద్ వినాయకుడిని ఎలా అంటే ఏ విధంగా నీటిలో వేస్తున్నారు చూడండి మీరు. చాలా జాగ్రత్తగా వినాయకుడు ఎప్పుడు కూడా ఈ రీతిలో వినాయకుడిని నీటిలో వదిలిపెట్టాలి. మనం బోర్ల ఎల్లెంకల పక్క మీద కాళ్ళు చేతులు ఇరగొట్టి తలకాయ మొత్తం మొండెమంత ఒక దిక్కు చేసి వాటిని పట్టుకొని ఇప్పటిదాకా చిందులేస్తూ ఉన్నారు చూడు. ఆ విధంగా ఆ రీతి కానే కాదు. ఇది సరైన ప్రాసెస్. నీటిలో మునిగిపోతూ ఇంత
ప్రశాంతంగా వినాయకుడిని నిమజ్జనాలు చేయాలి. ఇగో ఇది ఈ ప్రాసెస్, ఇది అవయవాలన్నీ పీకి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నది వినాయక అది అది భక్తి కాదు, అది భయానకం. ఈ భయానకమైన ప్రాసెస్ అసలు మన భారతీయ సాంప్రదాయంలో లేనిది. ఇది మన సాంప్రదాయం కాదు, మన పూజా విధానం కాదు. ఇది ఒక రాక్షసత్వం. ఆ రాక్షసత్వాన్ని ప్రదర్శించొద్దు. రేపటి తరాలు కూడా ఇదే నేర్చుకుంటాయి. ఖచ్చితంగా వినాయక నిమజ్జన ప్రాసెస్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. చాలా అద్భుతంగా వినాయకుడు ఎల్లేకల ఇట్లా అంటే మనం ఎటు సైడ్ నుంచి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామో అటు సైడు మన సైడు వినాయకుడు మళ్ళీ మనకు సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు ఉండాలి. మనం వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇది కూడా రైట్ ప్రాసెస్ కాదు. వినాయకుడిని ఎల్లేకల పాడేసుడు కూడా రైట్ ప్రాసెస్ కానే కాదు. వినాయకుడు మన వైపే ఉండి మన సైడ్ చూస్తూ ఉంటే వినాయకుడిని నీళ్ళల్లోకి దించడం రైట్ ప్రాసెస్. మనం పెద్ద పెద్ద వినాయకులను ఈ రూపంలో పెద్ద ఆకారాలలో వినాయకుడిని నిర్మాణాలు చేసి ఈరోజు మనకు చేతగాక అంటే నిమజ్జనం చేయడానికి కూడా చేతగానంత పరిణామంలో అంత భారంగా అంటే పెద్దగా మనం ఏర్పాట్లు చేసి నీటిలో అంటే ఎలా నిమజ్జనం చేయాలో కూడా ఆ ప్రాసెస్ని మర్చిపోయినాం పూర్తిగా. ఎలా నిమజ్జనం చేయాలో అలా నిమజ్జనం చేయట్లేం వినాయకుడిని. రైట్ ప్రాసెస్ అంటే వినాయకుడు మన హైట్లో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఓ మనిషి హైట్లో ఉండాలి. ఆ హైట్లో మనం అందరం ఒక నలుగురం పట్టి నీళ్ళల్లో వదిలేస్తే నీటిలోకి వెళ్ళిపోయేలాగా ఉండాలి తప్ప మీరు మోయలేనంత పెద్ద వినాయకులను బొమ్మల ఐడియలు తెచ్చుకొని ఆ పెద్ద పెద్దవి తెచ్చుకొని మీరు నీళ్ళలో ఇష్టం వచ్చినట్టు పాడేసడం. చాలా అద్భుతంగా పూజలు చేస్తారు. చూడొచ్చు ఇక్కడ మనము కొన్ని లక్షల మంది ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి ఎవ్రీడే నిన్ననే 5 లక్షల మంది వినాయకుని దగ్గర జస్ట్ అతను చూడడానికి వినాయకుడిని సందర్శించడానికి ఆ ప్రాంతానికి అక్కడ వేరే ఏముండదు. వినాయకుడు ఇంత పెద్ద ఎవ్రీ ఇయర్ సేమ్, కానీ భక్తి కోసమే కదా అక్కడికి వెళ్ళింది 5 లక్షల మంది కూడా. కానీ వినాయక నిమజ్జనం మాత్రం ప్రాసెస్లన్నీ చేంజ్ అంటే ఘోరంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఓకే, బట్ ఈ ప్రాసెస్ కూడా రైట్ ప్రాసెస్ కాదు. రైట్ ప్రాసెస్ వినాయకుడు నిటారుగానే నీటిలో ముంచేయాలి. కాబట్టి అట్లా ముంచేయాలంటే మన హైట్లోనే వినాయకుడిని తెచ్చి మనం నిలుపుకోవాలి. ఇంకా మన హైట్ కంటే తక్కువ నిలుపుకున్నా ఏం కాదు. భగవంతుడు గింతున్నా నువ్వు పెద్ద మండపం వేసుకో, నువ్వు ఆర్భాటంగా అలంకరించుకో ఆ మండపాలను స్టేజ్లను, కానీ వినాయకుడిని చాలా చిన్నగా అంటే పెట్టుకొని పూజలు అద్భుతంగా పూజలు చేసి ఆ భగవంతుని అంటే కృపను పొందగలగాలి తప్ప ఇలా మీరు భయానకమైన రీతిలో ఇట్లా నిమజ్జనాలు చేసి ఎవరికి మీరు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు. అంటే నెక్స్ట్ తరాలు ఏం నేర్చుకోవాలి మీ నుంచి సంస్కృతిని, భారతీయ సంస్కృతిని అనేది. అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఈ యొక్క అంటే ముఖ్యంగా ఈ నిమజ్జన ప్రాసెస్లు చూసి విచ్చలవిడిగా ఇలా చేస్తున్నారు. ఇగో చెత్త పాడేసినట్టు 9 రోజులు మీరు కష్టపడి అంతమంది ఎంతోమంది వేలు కష్టాలుగా వేలు పెట్టి చెప్పాలంటే లక్షలు అవుతున్నాయి తేవడానికి కావచ్చు, లేకపోతే ఆ పూజలకు కావచ్చు, అక్కడ విధానాలకు కావచ్చు, ఇవన్నీ కూడా లక్షలు పెట్టిగో ఈ పైశాచిక ఆనందం. తలకాయలు మొండాలు ఎక్కడక్కడ తీసి అది కాదు దేవుడు. నీకేం దేవుడు ఏం నిన్ను చల్లగా చూస్తాడు? ఇది కాదు కదా. మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ పూర్తిగా మీరే కదా సర్వనాశనం చేస్తున్నది. తాగిన మైకంలో కదా ఇవన్నీ చేసేది. సో ఇవన్నీ కరెక్ట్ ప్రాసెస్ కాదని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఇవి ఇప్పటి వీడియోలు అదే నేను చెప్తున్నప్పుడు కింద కామెంట్స్ చేసి వస్తాయి. ఇది ఇప్పటి వీడియోలు కావు, ఇవి ఎప్పటివో కాదు, ప్రస్తుతం కూడా. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న వీడియో, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అసలే కాదు, ఇది ఒరిజినల్ వీడియో. ఇవన్నీ కూడా ఒరిజినల్ వీడియోస్. ఇవన్నీ కూడా నీకు ఇక్కడ కూడా ఏఐ జనరేటెడ్ వీడియో లాకైతే నీకు కనిపిస్తలేవు కదా, ఇవి ఒరిజినల్ వీడియోస్. ఇక్కడ చూడొచ్చు పోలీస్ అధికారులు, ఇగో ఇక ట్రాక్టరు, ఇదంతా వ్యవహారం. సో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అన్నట్టు. వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రాసెస్ అక్కడ కొంతమంది ఉండి చాలా జాగ్రత్తగా వినాయకుడిని అంటే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నప్పుడు వెల్లికల నీటిలోకి పారిస్తుంది. ఎందుకంటే పరిమాణం పెద్దగా ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ అన్న చేయాలి, కనీసం రెస్పెక్టబుల్ ప్రాసెస్ అది. ఇక అది కాకుండా ఇక చేతికి ఎట్లా వస్తే అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా వాడేయద్దు. ఇది పద్ధతి కాదు, సరైన విధానం కాదు. ఇట్లా నిమజ్జనం చేయాలి, ఇంత పెద్ద పరిమాణంలో ఉంది కాబట్టి. సో ఇది రైట్ ప్రాసెస్. ఇంకెప్పుడు ఎవరు కూడా ఖచ్చితంగా అంటే వినాయకుడిని ఎలా నిలబెట్టాలో తెలుసుకోగలిగిన వాళ్ళు, ఎలా నిమజ్జనం చేయాలో కూడా ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ప్రతి భారతీయుడు కూడా ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తలు ఆచితూచి స్వయంగా మీరే ఈ ప్రాసెస్లు తెలుసుకొని నిమజ్జనం అసలు మీరు ఈ ప్రాసెస్లు తెలియనప్పుడు నిలబెట్టకండి, అసలు వినాయకులను నిలబెట్టకండి. మీ భయానక భక్తిని అసలే చూపించకండి నెక్స్ట్ తరాలకు, ఎందుకంటే నెక్స్ట్ తరాలు చెడిపోతాయి అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా అందరూ ఈ అంశాలన్నిటిపైన అంటే ఇట్లాంటి నిమజ్జనాలపైన అయితే విపరీతంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నిమజ్జనాలు ఎలా చేయాలి అనేది మీకు గనక క్లారిటీగా తెలిసి ఉంటే ఖచ్చితంగా ఈ నిమజ్జనాలపైన మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.